హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ మహాలక్ష్మి శారీస్. అయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట. ఇవాళ ఫోన్ లో ఒక 2 వీడియోస్ చూసినాను ఇన్స్టాలో. వాళ్ళు పోస్ట్ చేసి ఒకరేమో అసలు రిచ్, అది షాప్ అసలు దాని గురించి చెప్పలేమన్నమాట, అంత పెద్ద షాప్ అన్నమాట ఆమెది. అయితే ఇంకొక ఆమె నార్మల్ గా కస్టమర్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. వాళ్ళు ప్యూరిటీ గురించి కొట్లాడుతున్నారు అనమాట. అంటే ప్యూరిటీ అంటే మాకేం చెప్తారు వీవర్స్ అంటే ఇది ప్యూర్ క్లాత్ అని మాత్రమే చెప్తారు అనమాట. దాని వల్లనే మేము ప్యూర్ అని చెప్పి తెచ్చి అమ్ముతాము. కానీ మా దగ్గర ఇండ్లలో అమ్మే వాళ్ళు కానీ, చిన్న చిన్న షాప్ల వాళ్ళ దగ్గర కానీ ప్యూర్ అంటే ప్యూరిటీ ఉంటది, ఇమిటేషన్ అంటే ఇమిటేషనే ఉంటది. అందులో కూడా కొంతమంది ప్యూర్ క్వాలిటీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్యూర్ పట్టు చీర కొంచెం అటు ఇటు మిక్స్ అంటే మనకు 6,000 పై నుంచి ఉంటది. ఇంకా ప్యూర్ సిల్క్ మార్క్ అంటే మాత్రం 10,000 నుంచి సిల్క్ మార్క్ శారీస్ ఉంటాయి. అయితే నాకు ఏం డౌట్ వచ్చిందంటే, నేను ఇన్ని రోజుల నుంచి ఇవి ప్యూర్ ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నాను కదా అందరికి. నాకు కూడా చిన్న డౌట్ వచ్చింది అనమాట. దాని గురించి ఈ రోజు ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కుప్పడం అండి. ఇది 6,500 శారీ అనమాట. నేను అమ్మే రేంజ్ అనమాట ఇది. ఇది వచ్చేసి చాలా అమ్మినాను నేను శారీస్. ఆ వీడియో చూసిన తర్వాత నా మీద నాకే కొంచెం డౌట్ వచ్చింది అనమాట. అంత ఆమె అంత అమ్మేటామె, ఆమెకి అంత డౌట్ వచ్చింది కదా, అందుకోసమని నా క్లారిటీ అనేది నేను చూసుకుందాం అనేసి నేను ఈ వీడియో చేసాను. అండ్ ఇది వచ్చేసి గద్వాల్ శారీ అండి. ఇందులో ఒక 3 పీసెస్ నిన్న మొన్నటి వరకు ఉన్నాయి. ఇవి మొన్ననే అమ్మేసిన అనమాట ఈ శారీస్. ఇవి వచ్చేసి మాకు 9,000 అలా పడ్డది అనమాట. ఈ శారీ మాత్రం 9,000 మీద పడ్డది శారీ. అందుకోసం అనేసి చిన్న డౌట్ వచ్చేసి వీడియో వేసాను. అండ్ ఇమిటేషన్ పట్టు అండి, అవి తెచ్చుకొని ప్యూర్ పట్టు అని కట్టుకుంటారు. అసలు అది క్వాలిటీ తెలియదు, ఏది తెలియదు, తెచ్చుకున్నా కూడా మళ్ళీ మాతోనే కొట్లాడతాను. నువ్వు ఇంత తక్కువకి ఇస్తావా, అంత తక్కువకి ఇస్తావా అని మళ్ళీ మాతోనే గొడవ పడతాం. అండ్ ఇది వచ్చేసి ఇమిటేషన్ పట్టు శారీ అండి. ఇది కూడా నేను ఆమె చెప్పింది ఇవాళ కొంచెం ఇలా కాల్చి చూస్తే బాగుంటది అనేసి. నాకు ఇన్ని రోజులు రాలేదు, కానీ వాళ్ళు ఎందుకో చెయ్యాలి. మన షాప్ మీద కూడా మన కస్టమర్స్ కి నేను ప్యూర్ అని చెప్పి అమ్ముతుంటే నువ్వు రేట్ ఎక్కిస్తావు అని అందరు హైదరాబాద్ పోతారు. ఒక పెళ్లి అంటే హైదరాబాద్ పోయి తెచ్చుకుంటారండి. అవి పట్టు చీరలు కాదు. అంత అసలు 2,000 మించి 2,000, 2,500 మించి ఉండని చీరలన్నీ వాళ్ళు 13,000, 14,000 రేంజ్ వరకు అమ్ముతారు అనమాట. దాని గురించి నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, కంటిన్యూ అవుతుంది ఇంకో వీడియో. థ్యాంక్ యూ.